వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో కిడ్నీలకు సంబంధించి హ్మ్. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, వాళ్ళ శరీర తత్వం బట్టి కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవ్వడము, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవ్వడం, యూరినరీ బ్లాడర్‌లో స్టోన్స్ అట్లా స్టోన్స్ పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా మనకు కిడ్నీ ఫంక్షన్ అంటే కిడ్నీ పనిచేసేది తగ్గిపోవడము, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయి డయాలిసిస్ చేపించుకుంటుంటారు. ఇట్లా డయాలిసిస్ చేపించుకోకుండా కిడ్నీలో స్టోన్స్ తగ్గడానికి, కిడ్నీ యాక్టివ్‌గా ఆరోగ్యంగా పనిచేయడానికి మనకు ప్రకృతిలో కొన్ని రకాల మూలికలు ఉంటాయి. అందులో ఒక మొక్క గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హ్మ్. అయితే ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేది మనకు ఎందుకు ఏర్పడతాయి? అంటే మనకు ఈ యొక్క స్టోన్స్ మనం తినే ఆహారం నుంచి ఉత్పత్తి అయితాయి. అంటే వాళ్ళ శరీరమే ఆ విధంగా ఉత్పత్తి చేసుకునే గుణం ఉంటది శరీరానికి. కాబట్టి ఆ స్టోన్స్ అట్లా ఏర్పడినా, అదేవిధంగా కిడ్నీ సరిగ్గా పనిచేయనప్పుడు మనకు అందుబాటులో ఉండే మూలికలో కొండపిండి ఆకు అంటే చిన్న కొండపిండి అని ఉంటుంది ఇట్లా. ఈ చిన్న కొండపిండి వచ్చేసి దీని సమూలం అండి. ఈ చిన్న కొండపిండి సమూలం. మనకు ఈ విధంగా సమూలం తీసుకోవాలి. ఈ చిన్న కొండపిండి వేరు, అదేవిధంగా దీని వేరు, దీని ఆకులు లేత లేత ఆకులు, ఈ యొక్క పూలు, దీని కాండం మొత్తం సమూలం. ఇది మనకు పొలాలలో ఉంటుంది. ఖాళీ ప్లేస్‌లలో అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. మనకు సిటీలో గూడా అక్కడక్కడ ఖాళీ ప్లేస్‌లో గూడా ఉంటాయి. కొద్దిగా మనం వీటిని గమనించాలా. ఈ విధంగా మనం తెచ్చుకొని వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసులు కట్ చేసి నీడలోనే డ్రై చేయాలి. అంటే నీడలోనే హ్మ్. ఆరబెట్టాలి. ఎందుకంటే నీడలోనే ఆరబెట్టడం ఎందుకంటే ఒక మూలిక నీడలో ఆరినప్పుడు ఒక సంవత్సరం వరకు ఈ మూలికలో గుణం అనేది మనకు పోదు. అంటే ఈ మూలికలో బలం అనేది అలాగే ఉంటుంది. మనకు మెడిసిన్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అదే ఎండలో పెట్టేసి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క ఔషధ గుణాలన్నీ ఎళ్ళిపోతాయి. మనకు హ్మ్. పనిచేయదనమాట. కాబట్టి నీడలో మనం డ్రై చేసుకొని, ఆరబెట్టుకొని ఈ విధంగా మొక్క ఉంటుంది. హ్మ్. దీన్ని ఆరబెట్టుకుంటే ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఇట్లా బాగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని మనం పెట్టుకోవాలి. ఓకే. ఇది సమూలం. మనకు ఆకులు, వేర్లు అంతా కలిపిన సమూలం. ఇందులోకి మనం కలకండ కూడా తీసుకుంటామనమాట. ఈ విధంగా కలకండ, కండ చక్కెర. అయితే మనకు ఈ యొక్క ఔషధం క్వాంటిటీ ఎట్లా తయారు చేసుకోవాలంటే, మొత్తం ఈ యొక్క సమూలం ఉంటుంది గదా! వేర్లు, ఆకులు, ఆ యొక్క కాండము మొత్తం సమూలం అన్నీ ఆరబెట్టుకొని నీడలో పొడి చేసుకొని, ఒక 100 గ్రాములు ఈ పొడి మనం తయారు చేసి పెట్టుకొని, ఆ పొడికి ఒక 50 గ్రాములు కండ చక్కెర. కలకండ, కండ చక్కెర ఎందుకంటే, శరీరంలో వేడి తగ్గడానికి, అదేవిధంగా మనకు తాగడానికి గూడక హ్మ్. ఈజీగా ఉంటుంది. ఎందుకంటే, డైలీ తాగాలంటే ఇబ్బంది గాకుండా, కొద్దిగా కండ చక్కెర కలుపుకొని మనం తీసుకోవచ్చు. సో, ఇది కండ అట్లా. చక్కర అంటారా అండి? ఇది కలకండ అండి. అంటే దీంట్లో గూడా ఏమన్నా ఔషధ గుణాలు ఉండుంటాయా? కలకండ ఎందుకు అంటే, హ్మ్. శరీరంలో ఈ యొక్క వేడి నుంచి గూడక మనకు లు హ్మ్. మనకు కిడ్నీలలో పెయిన్ రావడం గానీ, హ్మ్. యూరినరీ బ్లాడర్‌లో గానీ, కిడ్నీలో స్టోన్స్‌లో ఆ నొప్పి, బాధ కంట్రోల్ జేయడానికి, మనకి ఈ ముందు వేడి గూడా కంట్రోల్ అయితేనే, అవి గూడా మనకు బాగా ఉంటుందన్నమాట. కాబట్టి కాంబినేషన్ అంటే కలకండ దాని ఔషధ గుణాలు ఉంటుంది. అదేవిధంగా డైలీ రెగ్యులర్‌గా తాగడానికి గూడా కండ చక్కెర గూడా చాలా మంచిది అన్నమాట. ఆ హ్మ్. విధంగా ఓకే. కలుపుకొని తీసుకోవాలి మనం. సో, ఇవి రోజు ఒక గ్లాస్ తీసుకోవాలా అండి? ఇది ఎట్లా అంటే మనకు డైలీ ఉదయాన్నే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ వాటరే. వేడివి లేదు, మరీ చల్లగా గూడా అవసరం లేదు. నార్మల్‌గా మనం ఇంట్లో తాగే నీళ్ళే ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవడం. ఇదంతా కలుపుకుంటాం గదా! ఒక 100 గ్రాములు ఈ మొత్తం సమూలం తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక హాఫు వచ్చేసి ఒక 100 గ్రాములు సమూలం మూలిక చిన్న కొండ పిండి సమూలం 100 గ్రాములు, ఒక 50 గ్రాముల కలకండ అంతా కలిపితే 150 గ్రాములయితుంది. హ్మ్. ఒక సీసాలో ఏసి పెట్టుకుంటే ఒక నెలకు సరిపోతుంది మనకు. హ్మ్. హాఫ్ గ్లాస్ నార్మల్ నీళ్ళల్లో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపేసుకొని, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఫస్ట్ ఇది తాగేసేయాలి. హ్మ్. ఇది తాగిన గంట వరకు ఏం తినకూడదు. టీ ఓకే. గానీ, కాఫీలు గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ, మనం ఏం చేయకుండా ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తే, అది హ్మ్. లోపలికెళ్ళిపోయి కిడ్నీల మీద డైరెక్ట్ కిడ్నీల మీదకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటాయి. ఇది హ్మ్. కిడ్నీలకు సెపరేట్‌గా మనకు ఎస్పెషల్లీ కొన్ని మొక్కలు కొన్ని జబ్బుల మీద ప్రత్యేకంగా దానికై పుట్టింటాయి. హ్మ్. కాబట్టి ఈ యొక్క మొక్క ఏం చేసిందంటే కిడ్నీల మీదకెళ్ళిపోయి ఎక్కడైతే ఆ రాళ్ళేమన్నా ఉన్నా, లేదంటే కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతున్నా, కిడ్నీ బాగా యాక్టివ్‌గా ఉండడానికి, కిడ్నీ ఏమైనా సైజ్ తగ్గిపోయినా, అన్ని రకాల కిడ్నీల పైన ఇది ప్రాబ్లమ్స్ పైన ఇది పోరాడుతుందనమాట. కాబట్టి మనం మన పని ఏందంటే తయారు చేసుకున్నాక డైలీ రెగ్యులర్‌గా మనము
వాడడం మొదలుపెట్టాలి. కాబట్టి ముందు ఫస్ట్ మంత్ మీరు చెక్ చేసుకుంటారు. స్టోన్స్ ఎంతున్నయి, క్రియాటిన్ లెవెల్ ఎంత పెరిగింది అనేది మీ రిపోర్ట్ హ్మ్. ఉంటుంది కదా! అది పక్కబెట్టుకొని ఒక నెల వాడిన తర్వాత మళ్ళా చెక్ జేసుకోండి. అప్పటికి మీకు కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తుంది. దీన్ని బట్టి రెగ్యులర్ వాడుకోవచ్చు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది కాదు. మనం ఏమనుకుంటామంటే ఏ మొక్క తింటే ఏమైతదో అనేది ఒక భయం ఉంటది గదా! ముందు మనం ఒక 2, 3 రోజులు కొద్దిగా వాడితేనే మనకు తెలుస్తుంది. దానిపైన ఆహా! ఇది ఏం గాదు అనేది. కాబట్టి పూర్వం రోజులలో అంటే మూలికా వైద్యమే రెగ్యులర్‌గా వాడేవాళ్ళు కాబట్టి ధైర్యంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమంటే హాస్పిటల్‌కి అలవాటయినాం కాబట్టి ఈ మొక్క తింటే ఏమైతదో, ఆ మొక్క తింటే ఏమైతదో భయం ఉంటది. కాబట్టి భయపడాల్సిందేమి లేవు. దేవుడు ప్రతి మొక్క అంటే మనకు ఏ జబ్బుకు ఏ మొక్క పనిచేస్తుంది, ఆ మొక్క, ఈ మొక్క కలిపితే మనకు ఎన్ని రకాల రోగాల మీద మనం ఔషధంగా తయారు చేసుకోవచ్చు అనేది కాంబినేషన్ మనం చేసుకోవచ్చు. కాబట్టి తెలుసుకొని మనం ఉపయోగించుకోవాలని కోరుకుంటానండి. రమేష్ బాబు గారు చాలా చక్కటి చిట్కా చెప్పారు. అంతకంటే ముందు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలామంది గూడా హాస్పిటల్స్‌లలో మొత్తం మందులు తినేసి న్యాచురల్‌గా దొరికే ఏ చెట్టైనా సరే దేన్నైనా తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయం ఎక్కువుంటుంది. బట్ ఒకసారి మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రతీదీ ఆర్టిఫిషియలే. ప్రతీదీ కూడా మనకు ఏదో ఒకటి కల్తీ అయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్యూర్‌గా నేచురల్‌గా అడవిలలో లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల దొరికేటివి చెట్లు మాత్రమే. అండ్ అవి కూడా మనకు యూజ్ అవుతున్నాయి అంటే తప్పకుండా వాడితే తప్పేం లేదు. ఎందుకంటే మీకు దొరికే ఈ ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్లు చాలా నేచురల్‌గా మన దగ్గరకొచ్చినట్టు. ఇంకా దీన్ని కూడా మీరు నేచురల్ ప్రాసెస్‌లో గింత మందు చేసుకొని మీరు తాగినట్టయితే తప్పకుండా మీకున్న కిడ్నీ సమస్యలన్నీ గూడా నివారించే ప్రయత్నం జరుగుతుంది. అండ్ ఇలాగే దీన్ని ఒక 1 మంత్ వరకు వాడండి. అండ్ దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ వరకు వాడితే ఆల్‌మోస్ట్ సమస్యలన్నీ క్లియర్ అంటే అయినట్టేనా అండి? ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే అంటే సమస్యని బట్టి, వయస్సును బట్టి తక్కువగా ఉన్నప్పుడు సమస్య ఒక 3 నెలలైనా మినిమమ్ వాడాలి. హ్మ్. మూలికా వైద్యం అనేది 3 నెలలనేది కంపల్సరీగా వాడాలి. ఎక్కువుంది దాని తీవ్రత అన్నప్పుడు 6 నెలలు వాడితే కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. హ్మ్. ఈ యొక్క మూలికా వైద్యం ఏమంటే ఒక్కసారి పని జేసి క్లియర్ చేసిందంటే మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా చేస్తుంది. హ్మ్. కాబట్టి ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయితున్నా, లేకుంటే ఈ యొక్క కిడ్నీ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు గూడక మనం హ్మ్. తీసుకోకుండా దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఆ సమస్య అనేది రాదు.